మతం నిన్ను చంపుతుంది. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేస్తుంది. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోదు. మతం నిన్ను విభజిస్తుంది. ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతం అయినా సరే, నాకు కులం లేదు, మతం లేదు. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాడు. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాను. ప్రవీణ్ పగడాల హత్య వెనక రాజకీయ పార్టీల హస్తం కూడా ఉందనేది క్రైస్తవుల వాదన. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆయన్ని మనిషిగా గౌరవించడం మనిషిగా మన విధి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అంత్యక్రియలు అనేక మంది క్రిస్టియన్స్ మధ్యలో భారీ బందోబస్తుతో హైదరాబాద్లో జరిగాయి. ఇది హత్య లేక యాక్సిడెంటా? ఈ మిక్స్డ్ న్యూస్ వినిపించే క్రమంలో అసలు విషయం ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది యాక్సిడెంట్ అయితే బైక్ హెడ్లైట్ మాత్రమే పగలడం ఏంటి? బండి ఎక్కడ డ్యామేజ్ అవ్వకపోవడం ఏంటి? అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి మనిషి చనిపోతే బండికి మాత్రం ఏం కాకపోవడం ఏంటి? బండి కింద ఆయన డెడ్ బాడీ ఎవరో సర్ది పెట్టినట్లుగా ఉండడం ఏంటి? యాక్సిడెంట్ అయితే బాడీ ఎక్కడో ఉండాలి, బండి ఎక్కడో పడాలి. రెండు ఒకే చోట ఎలా ఉన్నాయి? ఆయన షర్టు మీద గుండెల దగ్గర ఫుట్ ప్రింట్ ఏంటి? బండి బంపర్ మీద బ్లడ్ మరకలు, అలాగే అక్కడున్న కర్రల మీద బ్లడ్ మరకలు, అవి కొడితే విరిగిపోయినట్లుగా ఆనవాళ్ళు. వీటన్నిటిని బట్టి క్రైస్తవ సోదరులు పక్కా ప్లాన్డ్ మర్డర్ అని భావిస్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్ పగడాల. కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన మనం విజువల్స్లో చూడొచ్చు. బండి చాలా ఇబ్బందిగా నడుపుతున్నారు. ఆయన బండి హెడ్లైట్ పగిలిపోయింది. ఇండికేటర్ వేసుకొని వెళ్తున్నారు. ఆయన 1 వీక్ బ్యాక్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. షమీ అనే ఒక ముస్లిం పర్సన్ని ఉద్దేశిస్తూ నాకు ప్రాణహాని ఉంది, గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవడం లేదని. అయితే ప్రవీణ్ గారు చనిపోయిన రాత్రి ఏం జరిగింది? విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరారు. తన బుల్లెట్ బైక్ మీద జావా కంపెనీ హెల్మెట్ కూడా పెట్టుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి దగ్గర చాగలులో జరగబోయే క్రిస్టియన్ సభలకు వెళుతున్నారు ఆయన. గతంలో కూడా ఆయన చాలాసార్లు చెప్పారు, నేను ఏ సభకు వెళ్ళినా ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఎలాంటి ప్రైవేట్ సైన్యం ఉండదు, ఈవెన్ బౌన్సర్లు కూడా ఉండరు. సాధారణమైన మనిషిని, సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒక్కనే వస్తాను. ఎప్పుడు వచ్చినా నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను. ఆయన జర్నీ చేస్తున్న సమయంలో కొవ్వూరు టోల్గేట్ దగ్గర రాజమండ్రి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం అలా ఉంటుంది. టోల్గేట్ దాటినాక పెట్రోల్ బంక్ దగ్గర బస్ క్రాస్ చేసింది. చూడొచ్చు మనం సీసీటీవీలో. ఆ ప్లేస్లోనే ఫోర్స్కి దుమ్ము లేచింది. ఆ దుమ్ము కనబడుతుంది. అక్కడే 10 అడుగుల కింద ఆయన డెడ్ బాడీ దొరికింది. చనిపోయింది పెద్ద ఫాస్టర్ గారు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది క్రిస్టియన్స్, అలాగే ఫాస్టర్స్, ఆయన ఫాలోవర్స్ కూడా వచ్చారు. వాళ్ళలో విజయప్రసాద్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే ఆయన డెడ్ బాడీ దొరికిన దగ్గర చెక్క ముక్కలు ఉన్నాయి. దాని మీద అనుమానాస్పదంగా బ్లడ్ ఉంది. బాడీ మీద బైక్ ఎలా పడుంది? స్పీడ్గా వస్తున్న బైక్. యాక్సిడెంట్ అయితే ఆ ఫోర్స్కి బండి ఎక్కడో, డెడ్ బాడీ ఎక్కడో పడాలి. బాడీ మీద ఎక్కడా బ్లడ్ లేదు. పెట్రోల్ ట్యాంక్ మీద, బ్యాక్ సీట్ మీద, బంపర్ మీద బ్లడ్ ఉంది. అయితే ఆయన టోల్ గేట్ క్రాస్ చేయగానే వెనక నుంచి ఒక కారు వచ్చి కొట్టేసిందని ఇంకో వాదన కూడా ఉంది. అలా అనుకున్నా సరే బైక్ డ్యామేజ్ అవ్వాలి కదా. ఇది యాక్సిడెంట్ కాదు, దారుణమైన హత్య. ఈ విషయాన్ని నాకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారని అమలాపురం ఎక్స్ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు అంత ఈజీగా తీసుకునేవి కాదు. నాకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్సే నాకు ఫోన్ చేసి చెప్పారు. చాలా మంచి మేము చూసామండి బాడీని, ఖచ్చితంగా అది హత్యేనండి. కేఏ పాల్ గారు కూడా ఇది యాక్సిడెంట్ కాదు, చాలామంది ఎక్స్పర్ట్స్ మర్డర్ అని చెప్తున్నారని ఆయన కూడా చెప్తున్నారు. ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు. ఇది యాక్సిడెంట్ కాదని, హత్య అని పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే అసలు ఎవరి ప్రవీణ్ పగడాల అనేది ఒకసారి చూద్దాం. ఆయన సొంతూరు కడప, హైదరాబాద్లో స్థిరపడ్డారు. తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్ క్యాథలిక్. కలవరి, రక్షణ లాంటి క్రిస్టియన్ ఛానల్స్లో ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. ఆయన చేసే డిబేట్లు, విమర్శలతో ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యారు. వేల మంది క్రిస్టియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యామిలీ ఉంది. ఓన్గా ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది.
ఊహించని స్థితిలో చనిపోవడం చాలా బాధాకరం. ఒకవేళ ప్రవీణ్ గారిది యాక్సిడెంట్ అయితే ఎవరు ఏం చేయలేం. అలా కాకుండా ప్రవీణ్ గారిని ఎవరో హత్య చేసుంటే ఆ హంతకులకు శిక్ష పడాలి అనేది క్రిస్టియన్స్ అందరి ఆలోచన. అలాగే మనిషిగా మనం కూడా కోరుకుందాం, ప్రవీణ్ గారిని చంపిన ఆ హంతకులు ఎవరో దొరకాలి, త్వరగా ఈ కేసు తేలాలి అని. సో ప్రవీణ్ గారికి న్యాయం జరగాలని చెప్పి మనం అంతా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్.